నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అంటే 2026-27 సంవత్సరాన్ని సూచీలు భారీ లాభాలతో ఆరంభించాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాల వల్ల వివిధ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు అందడం ఇందుకు దోహదం చేసింది. ముడి చమురు ధరలు కాస్త దిగి రావడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దాంతో సూచీలు నిన్న ఈ విధంగా క్లోజింగ్లో ఉన్నాయి. సెన్సెక్స్ 1187 పాయింట్స్ ప్లస్లో ఉంటే నిఫ్టీ 348 పాయింట్లు ప్లస్లో ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? మరి రేపు మార్కెట్ గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఇదే లాస్ట్ డే. సో మరి కేవలం 3 రోజులు మాత్రమే మార్కెట్ పనిచేసింది ఈ వారంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి, సో ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతుంటాయి, మీకు తెలుసు కదా. సో ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే నిపుణులతో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో ప్రైమ్ నైన్ ఇది మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. సో మీకు ఏ స్టాక్స్ కావాలో క్లియర్గా చెప్పండి, మీరు సలహా సూచన అందుకోండి. సో మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, నిన్న మొత్తానికి సెన్సెక్స్ ప్లస్లోనే క్లోజ్ అయింది. 1187 సెన్సెక్స్ అలాగే నిఫ్టీ 348. సో సార్ మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈరోజు సంకేతాలు ఎలా ఉండొచ్చు సార్? 400 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ డౌన్. అక్కడ నైట్ 9 o'clock మాట్లాడుతున్నారు, అది సెటిల్ అవ్వలేదు, ఇష్యూ సెటిల్ అవ్వాల. ఇంకా 2 to 3 వీక్స్ ఉంటాయని ఎక్స్టెండ్ చేస్తున్నాడు ఆయన. అంటే ముందే బయటపడుతున్నాడు ఆయన. సెటిల్మెంట్ కావాలి అంటాం. వాళ్ళు ఏదన్నా కాదు చిన్న లేదు ఇట్లాంటి ఒప్పుకోవాలి అనుకున్నప్పుడు, లేదు ఇంకా నెక్స్ట్ 2 to 3 వీక్స్ లేదు మీ అసెట్స్ మీద కొడతాం, మీ అసెట్స్ మీద కొడితే మేము ఆటోమేటిక్గా మేము కూడా కంపెనీస్ మీద యుఎస్ కంపెనీస్ అటాక్ చేస్తూ ఉంటున్నారు. ఆ ఇష్యూ సాల్వ్ అవ్వట్లా. ఇవాళ ఏదో అవుతుంది, నైట్ ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ చెప్తారనుకుంటే 400 పాయింట్స్ ప్లస్లో ఉండాల్సింది 400 పాయింట్ మైనస్ ఉంది గిఫ్ట్ నిఫ్టీ. ఇప్పుడు మనది 300 పాయింట్స్ గ్యాప్ డౌన్. సో ఆ ఇష్యూ సాల్వ్ అవ్వాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వదిలిపెట్టేసి దాని మీద పడ్డాడు ఆయన. అప్పుడు అదన్నా సాల్వ్ అవుతుందా అంటే అది కూడా సాల్వ్ కావాలా. సో ఆయన మాట ఎవరు వినేటట్టు కనపడలే అసలు యాక్చువల్గా. అంటే నేను అనుకున్నట్టు విశ్వగురు ఎంటర్ అవ్వాలి, అప్పుడే సెటిల్ అవుద్ది ఇష్యూ. ద ఓన్లీ న్యూట్రల్ కంట్రీ ఆయన ఎంటర్ అవుతేనే ఇది అవుద్దని జనరల్. అంటే జియో పొలిటికల్ చూసినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు చూసినప్పుడు, అంటే పొలిటికల్ గురించి నేను మాట్లాడట్లేదు. ఏ కంట్రీ చూసినా ఒక సైడ్ ఏమో కొంతమంది ఇటు సైడ్ కొంతమంది అటు సైడ్, న్యూట్రల్గా ఉన్నది ఒక కంట్రీ కూడా లేదు. సో వద్దనేది కూడా, యుద్ధాలు వద్దనేది కూడా. సో డెఫినెట్గా ట్రంప్ కూడా తెలుసు అది 100%. అతి తొందరలోనే ఆయనే ఆపాలంటే మరి అదేమో ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ మనకి వాళ్ళకు కూడా ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ వాళ్ళకు కూడా వస్తుంది చిన్నగా. మాకు అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పర్వాలేదు, మాకు అవసరం లేదు, మేము అసలు దాని నుంచి రాము, మేము వేరేగా వస్తాం అంటున్నాడు ఆయన. ఎట్లా కుదురుది? ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే దానికి త్రూ అవుట్ తీసుకుంటే ఎక్స్ట్రా బర్డెన్ ఎవరు పడాలి? ఎవరు పడాలి? ఇంకా మరి జనాలే ఇబ్బంది పడాలి కదా ఎక్కువ పెట్టి కొనుక్కోవాలంటే. సో అది మరి ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేది తెలియట్లేదు. సో మరి ఎప్పుడు రియాక్ట్ అవుతారు, ఎప్పుడు బర్స్ట్ అవుతారు అనేది తెలియట్లేదు. సో డెఫినెట్ గా వన్ డే విల్ కమ్ ఎనీ డే. అది ఎప్పుడు వస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆ టర్మ్ ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏం చేస్తారు, ఏం చేయలేదు అంటే ఇంకో 2 ఏళ్ళు ఉంది. సో ఈ 2 ఏళ్ళు భరించాలంటే ఇంకా ఎన్ని విన్యాసాలు భరించాలో. అవును, కరెక్ట్ సార్. తప్పకుండా దీన్ని మనం మరోసారి డిస్కస్ చేద్దాం సార్. ఇద్దరు కాలర్స్ ఉన్నారు, కాలర్స్ తీసుకుని. సార్ గుడ్ మార్నింగ్ సుధీర్ గారు, కర్నూలు నుండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్స్ అడగాలన్నారు ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, క్యూపిడ్ 77 లో బై చేశాను. అది ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు, ఎంతవరకు టార్గెట్ ఉంటుంది సార్? ఇంకోటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 620 లో బై చేశాను, అది కూడా హోల్డ్ చేసుకోవచ్చా? 2 మంచి కంపెనీలే సార్, 2 లాంగ్ టర్మ్ లో మంచి ఇది వస్తుంది. 660 ఉంది, హెచ్బిఎల్ 7% పెరిగింది నిన్న. ఇవాళ లాంగ్ టర్మ్ అనుకుంటే మీకు మళ్ళీ 1100 దాకా రావచ్చు. షార్ట్ టర్మ్ అనుకుంటే మీకు 850 ఆ రేంజ్ వరకు రావచ్చు. అంటే
ఇప్పుడు 690 675 to 690 అక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది క్రాస్ అయితే మటుకు అక్కడ రావచ్చు. ఆ లెవెల్ క్రాస్ అయితే మళ్ళీ హై 1100, అంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్న 1100 వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచే పడింది అది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకోటి ఏదో అడిగారు, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అని క్యూపిడ్ వచ్చేసి 70లో అన్నట్టున్నారు. 77 80 అంటే 10 రూపాయల పైన ఉందనుకోండి. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, ఉండొచ్చు. మీరు హోల్డ్ చేయండి. దాదాపుగా 100 102 క్రాస్ అయితే 110 దాకా రావచ్చు. 102 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి. అప్ ట్రెండే ఉంది, కొంచెం వెయిట్ చేయండి. షార్ట్ టర్మ్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుధీర్ గారు అదండి సూచన. సో సార్ మరి సార్ నిన్న బీఎస్సీలో పిఎస్యూ బ్యాంక్స్ అలాగేంటంటే రాణించాయి, అలాగంటే ఇండస్ట్రియల్ అలాగే భారీ అంత పెరగాలి. మరి వీటి మీద ఏమైనా కొద్దిగా మీ అనాలిసిస్ అంటే వన్ డే బ్లూ, మరి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ప్రాఫిట్ ట్రేడర్స్ కూడా షార్ట్ టర్మ్ అన్నట్టు ఒకటి ఇవాళ కొన్ని రేపు అనేది ఇది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నిన్న కొనేసారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు డౌన్ అనుకోండి వాళ్ళు కొనవచ్చు. మళ్ళీ మండే ఏదన్నా ఈ 3 రోజుల్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, మండే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 400-500 పాయింట్ నిఫ్టీ గ్యాప్ అప్ అంటే అసలు ఏం ఆషామాషిగా ఉంది, ఏదో లైట్ తీసుకున్నట్టుంది. ఇదివరకు 100 పాయింట్స్ అంటే నిఫ్టీ వామ్మో అనుకునేవాళ్ళు. ఇప్పుడు 500 పాయింట్స్ 1000 పాయింట్లు. నిన్నటి హై నుంచి లోకి తీసుకుంటే లో నుంచి హై తీసుకున్న అంత డిఫరెన్స్ కనపడుతోంది. సో ట్రేడర్స్ కి చాలా ఇబ్బంది, ఎందుకంటే గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ అప్ అవుద్ది. సో చాలా, ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయలేం. నైట్ ఏం చెప్తాడో తెలియదు కదా. ఇప్పుడు ఏదన్నా ఎకనామిక్ కన్సర్న్స్ ఇట్లాంటివి ఏదన్నా ఉంటే ఓకే, మన జీడిపి కొంచెం తక్కువ వచ్చింది లేదా కొంచెం ఎక్కువ వచ్చింది ఇట్లాంటివి చూసుకోవచ్చు, ఇన్ఫ్లేషన్ అని. ఈ అట్ట కాదు కదా. ఆయన మనసులో ఏముందో బయటకు ఎవరికి తెలిసి తెలియదు కదా, ఎప్పుడు ఏం రియాక్ట్ అవుతారో తెలియదు. కాబట్టి ఇది అసలు చెప్పలేమండి. సపోర్ట్ లెవెల్స్ ఉండవు ఇలాంటి వాటికి. సో డెఫినెట్ గా వార్ అన్సర్టనిటీ, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అన్సర్టనిటీ, ఆ రెండింటికి సొల్యూషన్ దొరకట్లా. ఆయన స్టార్ట్ చేసింది ఆయనే, ఆపుదామని తొందరపడుతుంది ఆయనే, గేమ్ స్టార్ట్ చేసింది ఆయనే. మేము డిఫరెంట్ గా ఎండ్ చేస్తామని చెప్పాడు. మీకు గుర్తుంది లేదు, కమేని మీరు ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు యూ స్టార్టెడ్ ద వార్, ఐ విల్ ఎండ్ ద వార్ ఇన్ డిఫరెంట్ వే అని చెప్పాడు ఆయన చనిపోక ముందు. సో 100% చూడండి ఎలా ఉందో, ఎంత ఎక్స్టెండ్ అయిందో. 5 weeks మోర్, 1 month పైన, అంటే సెకండ్ మంత్. అంటే ఈ మంత్ కూడా ఉంటే పరిస్థితి ఏంటి? ఎనర్జీ క్రైసిస్ ఎంత పోతే 104 అట్లా వచ్చింది. మనకు ఉన్న రిజర్వ్స్ అన్ని తగ్గిపోతుంటాయి. తగ్గిపోతున్నప్పుడు టెన్షనే కదా. ఇప్పుడు ఎల్పిజి అదే పరిస్థితి కదా. మీరు గ్యాస్ బుక్ చేస్తే వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. మరి ఇది కమర్షియల్ గ్యాస్ మరీ ఎక్కువగా ఉంది, బ్లాక్ విపరీతంగా నడుస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్ లో కొని బిజినెస్ నడిపించాలంటే ఎక్కడ నడిపిస్తారు? ఇప్పుడు ఛార్జీలన్నీ పెంచాలి, విపరీతంగా పెంచాలి. పోనీ పెంచి ఈ టైంలో మళ్ళీ గ్యాస్ తగ్గినప్పుడు తగ్గిస్తారంటే తగ్గిరు, సామాన్యుని జేబుకు చిలుగు పెడతారు. అంతే కదండి, అలవాటు చేసేస్తారు. అది మెయిన్. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఇదే బాధ. అని సందులో సడేమియా అన్నట్టు ఛాన్స్ దొరికింది కదా, బ్లాక్ లో అమ్మటం, రేట్లు పెంచడం, ఇదే కదా. అంటే ఇలాంటి టైంలోనే దెబ్బతి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఇస్తే మనకి నుంచునే వాళ్ళు ఎవరు, మనకి వ్యతిరేకం ఉండే వాళ్ళు ఎవరు అన్నట్టు. అంటే వ్యతిరేకులు ఎవరు? బిజినెస్ వాళ్ళేగా. వ్యతిరేకంగా ఒక రకంగా చూస్తే మీరు అంత రేట్లు పెడితే ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొనుక్కునే ఇది 150 రూపాయలు పెట్టాలంటే జేబుకు చిల్లే కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా, బిజినెస్ వాళ్ళు కూడా ఈ రకంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో పెంచుకుందాం అనుకోవద్దు దయచేసిగా జనాలు. ఎందుకంటే మన మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండియాలో. సో డెఫినెట్ గా ఇట్లాంటివి ఈ టైంని మంచి సపోర్ట్ చేయాలి, కానీ ఈ రకంగా చేయకూడదని నా ఉద్దేశం. సో డెఫినెట్ గా మీకు మళ్ళీ తిరుగుతుంది, ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది. చిన్న రేట్లు మిగతా పెరుగుతున్నప్పుడు, పప్పు దినుసులు పెరుగుతున్నప్పుడు మళ్ళీ పెంచుకోవచ్చు. డెఫినెట్లీ సార్, తప్పనిసరిగా సార్. మళ్ళీ మనం దీన్ని ఒకసారి డిస్కస్ చేద్దాము. సో రాజశేఖర్ గారు ధర్మవరం నుండి. సార్ గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీరామ్ ఫైనాన్స్ 916 లో కొన్నాను. క్యాపిటల్ 150 లో కొన్నాము. పవర్ గ్రిడ్ 298 లో కొన్నాం సార్. ఉంచుకోమంటారా? ఏ స్క్రిప్ట్ అయినా 3 మంచివే సార్. మీ పవర్ గ్రిడ్ కానీ, అమాన్ క్యాపిటల్ కానీ, ఇవి కూడా ఏది కూడా అమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మనకేమి తేడా లేదు. అది ఎవరో తుమ్మితే మనకు దగ్గు వస్తుంది. సో ఇది ఎంతవరకు వాళ్ళ స్ట్రెంత్ ఎంతవరకు? ఇప్పటికే వీక్ అయ్యాడు కానీ అవతల వినట్లేదు. సో అవతల కూడా వినేటట్టు ఉండాలంటే మరి ఇప్పుడు ఆ కండిషన్స్ ఒప్పుకోవాలి. ఆ ఈగోస్ సాటిస్ఫై, ఈగో తీసి పక్కన పెట్టాలి. ఈగో తీసి పక్కన పెడితే డెఫినెట్గా మంచి ఇది అవుతుంది. సో అది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది చెప్పలేం. కాబట్టి మీరు చెప్పిన 3 కూడా ఫెంటాస్టిక్ ఉన్నాయి. పవర్ గ్రిడ్ కూడా 290
93 నడుస్తుంది. నిన్న 1% డౌన్ అయింది. మీకు అప్ ట్రెండే ఉందండి, అప్ సైడే ఉంది, పెద్ద కన్సాలిడేషన్ అవుతుంది, డౌన్ సైడ్ ఏం రావట్లేదు. సో నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ అన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ 916 అన్నట్టున్నారు, 901 ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది సార్. ఇది కూడా హోల్డ్ చేసుకోండి. మీకు దాదాపుగా మీకు మళ్ళీ 1100 1130 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి. 3 స్క్రిప్ట్స్ కూడా మంచివే అండి, ఏం డౌట్ లేదు సార్. రాజశేఖర్ గారు, అదే నేను సూచన. సో సార్ మరి ఏంటి సార్ ప్రీమియం పెట్రోల్ అది కూడా ప్రస్తుతం అది ఏమైనా ఇండికేషనా? ఫస్ట్ కూడా అదే ఆల్రెడీ పెంచేశారు, ఆల్రెడీ ఫస్ట్ పెంచారండి పెంచారు. ఇప్పుడు అదర్ కంట్రీస్, అదర్ స్టేట్ కాదు కానీ అదర్ కంట్రీస్ అన్ని బాగా పెంచినాయి రేట్లు. నయారా కానీ షెల్ కానీ, షెల్ అయితే 7 రూపీస్ పెంచింది, నయారా 20 రూపీస్ ఎంత పెంచింది. సో మరి మిగతాది మనకు కూడా ఎఫెక్ట్ పడుద్ది, పెంచుతారు డెఫినెట్ గా. ఎందుకంటే కిందకు వచ్చింది మళ్ళీ పెరిగిపోయింది. WTI కానీ బ్రెంట్ క్రూడ్ కానీ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయి. అంటే 104 105 దాకా వచ్చేసినాయి మళ్ళీ. నిన్న నైట్ ఆయన చెప్తాడన్న ముందు పడినాయి, కొంచెం బాగానే పడ్డాయి. అమ్మాయి తగ్గిపోద్ది 100 బిలోకి వస్తుంది అనుకుంటే మళ్ళీ చిన్నగా రైజ్ అయింది. 2 to 3 వీక్స్ అన్నాడు ఆయన మళ్ళీ. ఇది ఇప్పుడు అయ్యేటట్టు లేదని దట్టు మళ్ళీ పెరిగిపోయింది. సో అది ఈ రకంగా ఎక్స్టెండ్ అయితే 150 దాకా పోయే ఛాన్స్ ఉన్నాయి. 150కి పోతే అందరికి ఇబ్బంది. ఇప్పుడు మనకే కాదు, వాళ్ళకి కూడా వస్తుంది. ఎకనామిక్ క్రైసిస్ వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ డెట్ ఎక్కువ ఉంది, 38 40. వాళ్ళ దగ్గర నుంచి ఆశించినంత ప్రతిస్పందన లేకపోయింది సార్ కదా. ఎక్కడి నుంచి ఆల్రెడీ అమెరికాలో కూడా అంటే వీళ్ళు ఇలా చేసి అతను ఇలా చేస్తున్న వాళ్ళకి కూడా భారం పడుతుంది. అదే కదా ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసేది. ఇప్పుడు వరుస పెట్టి అందరినీ ఇచ్చేసి రిజీమ్ చేంజ్ అని, అది మీకు గుర్తుందో లేదా? లాస్ట్ వాళ్ళ మదర్ చెప్పింది కదా, అవునండి, దయచేసి నువ్వు రాజకీయాల జోలికైతే రాబాక నాయన అని చెప్పింది కదా. ఇప్పుడు చూడండి పర్యవసానం. ఆమె చెప్పిన అంటే ఆమె ఎంత లోతుగా తెలుసుంటే చెప్పుంటది. డెఫినెట్ గా మరి మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. దేశం అన్ని వరల్డ్ మొత్తం అనిపిస్తుంది, అన్ని దేశాలు అనిపిస్తున్నాయి. మరి ఎట్లా సార్ ఇది ఇప్పుడు ఇది ఇలా ఉండుంటే అసలు మదుపర్లు కూడా చాలా ఆందోళనగానే నిజంగానే. ఇట్లా అంటే నేను అనుకోవటం చెప్పడం ఈజీ కానీ ఉండటం కష్టం అండి. కానీ ఎప్పుడైనా సరే ఆ టైంలో లోలో వచ్చినప్పుడు మనం ఉపయోగించుకుంటుంటే నెక్స్ట్ పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తుందని గట్టిగా చెప్పాం. ఈ సంవత్సరం కూడా రాలేదు, ఇంకా గట్టిగా చెప్పలేకపోతున్నాం. అది ఎంతవరకు పోతుంది చెప్పలేం కదా. ఇది మామూలు ఈ డేటా అంటే మ్యాక్రో డేటా అంటే ఓకే, దాని ప్రకారంగా చెప్పచ్చు. అవునండి. సో ఇది అట్లా కాదు కదా. సో ఎంటైర్ డిఫరెంట్ ఉంది. చెప్పడానికి కూడా కొంచెం ఈయనేంటంటే 14 ఆప్టిమిస్టిక్ ఉంటాడు, పెసిమిస్టిక్ అసలు ఉన్నాడు. అసలు నేను మా పరిస్థితి చూస్తే ఇలా ఉందంట. అంటే ధైర్యం తెచ్చుకోవాలంటే కొంచెం డెఫినెట్ గా మనం ఎన్ని 2000 నుంచి ట్రాక్ రికార్డ్ చూస్తే డెఫినెట్ గా నిఫ్టీ ట్రాక్ రికార్డ్ చూడండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుస్తుంది. 100% డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. మా ఎండి చెప్పినట్టు 100% ఏం డౌట్ లేదండి. మీకు డెఫినెట్ గా వెయిట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ విల్ ఇంక్రీజ్, అంతే, అంతకంటే ఏం లేదు. అంతే డబ్బులు చూసి కంగారు పడకూడదు, అంతే, తప్పనిసరిగా వస్తుంది. రైట్ సార్, మరో కాల్ రండి. రజనీ గారు, బెంగళూరు. మేడం నమస్తే అండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. ఇది ఇంజనీర్స్ ఇండియా ప్లస్ బిఎస్సి ఉండదు, ఫ్రెష్ అండి, హోల్డ్ చేస్తున్నారా? హోల్డింగ్ లో ఉండదు సార్. ఇంజనీర్స్ ఇండియా ఎంతలో ఉన్నారండి? 230. ఓకే, ఇంకొకటి చెప్పారు సార్. బిఎస్సి వచ్చి 2500. బిఎస్సి సార్, బిఎస్సి 2500. 2500 అంటే 28 ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇంజనీర్స్ ఇండియా కూడా మంచి కంపెనీ సార్. అది 230 అన్నారు, 201 ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్. ఈ 50 days GMA పైకి వచ్చింది, సో స్ట్రాంగ్ గానే ఉంది. మీకు 225 దాకా రావచ్చు. అది డబుల్ టాప్ 2 times వచ్చి అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అయింది. థర్డ్ టైం ఇట్ మే బ్రేక్అవుట్, ఆ లెవెల్ కి బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్అవుట్ అయింది అంటే మీకు 255 260 దాకా రావచ్చు. హోల్డ్ ఇది చేసుకోవచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే అంతకు ముందు హై చూసినా మీకు దాదాపుగా ఎప్పుడండి 250 ఎప్పుడు 11th జూలై ఆ రేంజ్కి రావచ్చు డెఫినెట్గా. ఇది ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, హోల్డ్ చేసుకోండి. బిఎస్సి అన్నారు లాంగ్ టర్మ్, ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఇది లాంగ్ టర్మ్ అనుకోండి డెఫినెట్గా. ఇప్పుడు బిఎస్సి 2 లక్షల దాకా వచ్చింది అనుకోండి, 15% ఏంటి పర్ ఇయర్ మినిమం యావరేజ్.
ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 2 లక్షలు వస్తే మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బీఎస్సీ షేర్ ఎక్కడ ఉంటుంది? సో డెఫినెట్గా ఇలాంటివన్నీ కూడా పడుతున్నప్పుడు కొంచెం కొంచెం ఎక్రూట్ చేయండి. లాంగ్ టర్మ్కి అయితే, షార్ట్ టర్మ్కి అయితే కొంచెం దాని ట్రెండింగ్ ప్రకారం చూడాలి. 2868 ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఇది కూడా పెద్ద పడట్లేదు. అంతకుముందు ఇది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇది అవుతుంది. మళ్ళీ మీకు 3200 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మీకు 5000, 6000 వస్తుంది. లాంగ్ టర్మ్ టైం అడగద్దు, బట్ లాంగ్ టర్మ్ అంటే 5000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడో ఒక రోజు ఇదే ప్రోగ్రామ్ చెప్పుకుంటాం 5000 వచ్చిందని. ఓ ఓకే ఓకే సార్, అదండి ఈ సూచన. సార్ మరి ఏంటి సార్, మరి ఏంటంటే ఏటీఎఫ్ విమాన ఇంధనం రేట్ కూడా పెరిగిపోయింది. వైట్ పెట్రోల్ వాళ్ళంతా కూడా వైట్ పెట్రోల్ ఇప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెంచారండి. దాదాపుగా ₹1,00,000 ఉండేది. యూఎస్కి వెళ్ళాలంటే మామూలుగా బుక్ చేసుకునే టికెట్ ₹1,00,000 ఉంటే ₹1,70,000, ₹1,80,000 ఉంది ఇప్పుడు. సో అదే బ్లాక్ అయితే ఇంకా ఎక్కువ ఉంది. బ్లాక్ మీన్స్ ఓపెన్ అంటే వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఆతృతను బట్టి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఎట్లయినా బతకాలండి, మీరు ఏమైనా చేయండి అన్నప్పుడు ఏం చేస్తారు? భయంకరంగా తోడతారు. సో అట్లానే ఇప్పుడు టికెట్ కావాలి, మన అక్కడ ఉన్న ఆతృతి, అక్కడికి వెళ్ళాలి, ఆ టెన్షన్ అది గమనించారనుకోండి, రేట్లు పెంచేస్తారు 1 to 1. ఎవరి సిచ్యుయేషన్ ప్రకారం వాళ్ళు అనుకుని ఎంత లాగాలో అంత లాగుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు ఎయిర్లైన్స్ ఎంత ఇబ్బంది పడ్డా ఈ టైంలో చూసుకొని ఇది చేస్తే వాళ్ళు కూడా కష్టపడి సంపాదించిన డబ్బులే దోచుకొని వచ్చింది కాదు కదా. సో డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒక పునరాలోచించుకొని ఈ టైంలో సపోర్ట్ చేస్తే మంచిది ఎక్కువ మందికి కూడా. ఎందుకంటే చాలా మంది ఇదైపోతారు. ఇప్పుడు హయ్యర్ శాలరీస్ అయితే ఓకే అండి, లోవర్ శాలరీస్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏదో కొంచెం బాగుపడదాం అనుకున్న వాళ్ళకి పరిస్థితి ఏంటి? ₹4 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా. అక్కడ మనం ఇక్కడ ఒక రూపాయి చూసుకుంటే అక్కడ డాలర్ చూసుకోవాల్సి వస్తుంది. కన్వర్షన్ లో మరి డాలర్ అంటే ఇప్పుడు ₹100 వస్తుంది, 95 అయిపోయింది. ఒక దానికి 100 అంటే వాళ్ళు తినే తిండి కూడా ఆపుకొని, కొంతమంది అంటే కన్సల్టెన్సీ ద్వారా చేసే వాళ్ళు కూడా డబ్బులు $1 కొంచెం జాగ్రత్తగా చేసుకుంటేనే కదా అక్కడికి వెళ్ళి పని చేసిన ఇక్కడికి వస్తే డబ్బులు అది మెయిన్. అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మామూలుగా చూసుకోండి, డెఫినెట్ గా మామూలుగా తీసుకోండి, అంతేగాని ఉన్నదానికంటే కొంచెం తీసుకోండి, అంతేగాని మరి విపరీతంగా బ్లడ్ సకింగ్ లాగా చెయ్యొద్దని నా ఉద్దేశం. సార్ కాలర్ అండి రమేష్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు సార్, నేను ఐఆర్సిటిసి ఎంతలో సార్? ఒక్కసారి ఎంత కొన్నారండి? ₹819 సార్. ఐఆర్సిటి క్యాటరింగ్ ఓకే. ప్రస్తుతం కొంచెం డౌనే ఉందండి, కొంచెం డౌన్ ట్రెండ్, కొంచెం ఇదైంది. మీకు రైల్వే స్టాక్స్ అన్నీ నేను ఎప్పుడో చెప్తున్నా, డెఫినెట్గా మార్పులు చేర్పులు వస్తున్నాయి. బూజు పట్టిపోయిన ట్రైన్లన్నీ గోడౌన్కి వెళ్ళిపోతాయి. కొత్త ఎలక్ట్రిక్ ట్రైన్స్, తర్వాత గ్రీన్ ఎనర్జీ ఇది వస్తాయి. ముందు ఫాస్ట్ ట్రైన్స్ కూడా వస్తాయి. మనకి ఫాస్ట్ ట్రైన్స్ కూడా శాంక్షన్ అయింది ఒక రకంగా చూస్తే. ఈ మార్పులు చేర్పులు ఇదివరకు లాగా దశాబ్దాలు ఉండట్లేదు, తొందరగా వస్తున్నాయి. చేంజెస్ అనేది ర్యాపిడ్గా వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే రైల్వే స్టాక్స్ అన్ని కూడా మంచి జూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టాక్స్లో వాటిలో కొంచెం మీరు డైవర్సిఫైడ్, ఐఆర్సిటీస్ ఒకే దాంట్లోనే కాకుండా మిగతాయి కూడా కొంచెం డైవర్సిఫైడ్ చేసుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ సార్ మరో కల్ అండి రావు గారు, శ్రీకాకుళం. సార్ నమస్కారం రావు గారు. నమస్తే బోత్ ఆఫ్ యూ సార్. నమస్తే అండి సార్. వాల్టస్, రత్నవీర్ ప్రిసిషన్స్, ఏదండి? క్యాప్రీ గ్లోబల్. వాల్టస్ సార్, VOLTAS. ఓకే. నెక్స్ట్ సెకండ్ సార్? సెకండ్ క్యాప్రీ గ్లోబల్ సార్. క్యాప్రీ గ్లోబల్. 1 second. రత్నవీర్ ప్రిసిషన్స్ ఫ్రెష్ బై సార్, ఎక్కడ తీసుకోవచ్చు? ఒక్క నిమిషం. క్యాప్రీ గ్లోబల్. మూడోది రత్నవీర్ ప్రిసిషన్ ఇంజనీరింగ్. 3 ఫ్రెష్ బయింగ్ కదా సార్? అవును సార్. రత్నవీర్ దీనికి వార్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఎక్కడ తీసుకోవచ్చు? ఏవి తీసుకోవచ్చు ఈ మూడింటిలో? అంటే వార్ ఎఫెక్ట్ దేని మీద లేదు సార్, ఏ సెక్టార్ మీద లేదు, మొత్తం అన్ని సెక్టార్ కుదేలేని కదా. అసలు పెరుగుతాయి అనుకున్నాయి కూడా డౌన్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు క్రూడ్ అనుకోండి, క్రూడ్ పెరుగుతుంటే మన క్రూడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి వార్తో మనకు పెద్ద ఎఫెక్ట్ లేదు. వార్ నడుస్తున్న అంతకుముందు ఇంకోటి కాస్తం కాలుతూనే ఉంది, కానీ ఏమైంది, మన పని మనం చూసుకుంది, మన మార్కెట్ చూసుకుంది. కానీ
ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వదిలేశాడు ఆయన. నేను అసలు యుఎస్కి నేను హార్మోజ్ నుంచి నేను అసలు ఆయిల్ నాకు అవసరం లేదు, వేరేగా తెప్పించుకుంటాను అన్నట్టు. అంటే ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఏషియన్ కంట్రీస్కి చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇది చూసుకొని మిగతా కంట్రీస్ కానీ తెచ్చింది ప్రాబ్లం ఏమో క్రియేట్ చేసింది మీరు, అనుభవిస్తుంది మనం, క్రూడ్ ఆయిల్ అనుభవిస్తుంది మనం. అందుకనే ఫ్యూచర్లో ఇక క్రూడ్ ఆయిల్ మీద ఉండకూడదు, ఫసల్ ఫ్యూయల్ మీద ఉండకుండా బయటకు వచ్చేయాలి అనేది ఒక వస్తే ఈవీకి టర్న్ అయితే మనకి ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి ప్రతి సెక్టార్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. 3 మంచి కంపెనీలే సార్ ఇది. డెఫినెట్గా రత్నవీర్ కూడా కొంచెం డౌన్ నుంచి దాదాపుగా 130 నుంచి కొంచెం పెరిగింది. మీకు ఏదైనా 142 క్రాస్ అయినప్పుడు ఇంకా కొంచెం పెరిగే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఏదైనా యావరేజ్ చేద్దాం అనుకుంటే చేయండి, లేదంటే వెయిట్ చేయండి సార్. మంచి కంపెనీ, ఏం డౌట్ లేదు. క్యాప్రీ గ్లోబల్ అన్నారు 176, నిన్న 5.7% పెరిగింది. క్యాప్రీ గ్లోబల్ బ్రేక్అవుట్ అయింది సార్. మీకు టెక్నికల్గా 100 days DMA కూడా క్రాస్ అయింది. సో డెఫినెట్గా స్ట్రాంగే ఉన్నట్టు. మీకు 200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ అయితే, హోల్డ్ చేసుకోండి. వోల్టాస్ అన్నారు 1250 ఉంది, 1.8% డౌన్లో ఉంది. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకా పడుతుంది, ఇంకా డౌనే ఉంది, డౌన్ ట్రెండే ఉంది, నెల చూపే ఉంది. ఇది యావరేజ్ చేయాలన్నా ఇప్పుడు వద్దండి, కొంచెం ఆగండి. ఓకే సార్, మరి ఏంటి మరి ఈ వేళ ఎలాగ మనం చూడాలి? ఇవాళ అంటే డౌన్ ఫైనల్ ఒక నిమిషం మాట్లాడుకుందాం. దుర్గారావు గారు కాలర్ లైన్లోకి వచ్చారు. దుర్గారావు గారితో మాట్లాడి మన దుర్గారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి. నేను ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అమౌంట్. ఓకే, అంటే దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారండి? అంటే మీ ఏజ్ ఎంత, మీ టార్గెట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, ఇన్పుట్స్. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, టోటల్ మనకి ఉన్నది ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాం. అంటే ఇక్కడ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలంటే మీకు ఎప్పటికి డబ్బులు కావాలనుకుంటున్నారు, ఏ విధంగా కావాలనుకుంటున్నారు, టైం ఎంత ఉంది, మీ టార్గెట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, ఇట్లాంటివి తెలిస్తే ఏంటంటే కొన్ని డిఫరెంట్ 100 లక్షల ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్లన్నీ ఏది సూట్ అవుతుందో దాంట్లోంచి యూ హ్యావ్ టు పికప్. అది మీకు మీ టార్గెట్ని బట్టి ఉండే పలానా టైంకి నాకు 10 ఏళ్ళకి ఇట్లా నేను అనుకుంటున్నా, లేదా మ్యారేజ్కి ఇట్లా అనుకుంటున్నా, మా పిల్లలకి చదువుకి యూఎస్కి పంపించడానికి ఇది అనుకుంటున్నా, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి. దాని అనుగుణంగా మీకు వచ్చే ఇన్కమ్, మీ ఫ్రీ క్యాష్, మీరు ఏం చేస్తున్నారు, డెట్స్ ఏమైనా ఉన్నాయా, క్రెడిట్ కార్డులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చేయాల్సింది క్లియర్ చేసుకోవాలి. డెట్ ఉండకూడదు, 100% డెట్ ఉండకూడదు. ఇది వాడు డబ్బులు ఇస్తాడు కదా డెట్ కార్డు, అట్లాంటివి వాడకూడదు. వాడితే ఏముందంటే 3% చక్రవడ్డీ అవుద్ది. సో అట్లా కాకుండా మీకు ఇట్లా ఇన్పుట్స్ అన్నీ ఉంటాయి. నా నెంబర్ నోట్ చేసుకోండి, 9177575733 9177575733. మీరు చేస్తే, ఎందుకంటే ఇన్స్టెంట్గా చెప్పేది కాదు, ఈ ఇన్పుట్ పారామీటర్స్ చాలా ఉంటాయి దీనికి. అవన్నీ తీసుకొని ఇప్పుడు మా దగ్గరికి వచ్చారంటే మేము చెప్పే కాకుండా మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయాలి. దట్స్ ఇంపార్టెంట్. దాని ప్రకారంగా ముందుకెళ్తే యూ విల్ బి హ్యాపీ. మీరు హ్యాపీ అయితే మేము హ్యాపీ అవుతాం, ఎందుకంటే మీ ద్వారా మాకు ఎక్కువ మంది వస్తారు కాబట్టి. కరెక్ట్. అదే కాకుండా సార్ ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు అక్కడ, మనకు కనపడుతూ ఉంది. ఉంటుందండి. తప్పనిసరిగా ఏంటంటే మీ రిక్వైర్మెంట్, మీ పిల్లలకి ఎంతవరకు ప్లాన్ చేసేది కూడా చెప్పచ్చు. ప్రభు గారి నెంబర్ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఒకసారి మీరు ప్రభు గారిని కాల్ చేసి మీరు సలహా సూచన తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ప్రభు గారి, మరి ఈరోజు కార్యక్రమం చివరికి వచ్చామైతే ఏంటంటే ఎలా ఏంటి ఈవేళ మంత్ర ఏంటి, ఏం చేస్తే సార్? 1 డే అప్ 1 డే డౌన్. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. మళ్ళీ రేపు సెలవు, రేపు మళ్ళీ మండే, మళ్ళీ ఈ 3 రోజులు లేదా పాజిటివ్ ఏదన్నా మాట్లాడానుకోండి, అస్సలు నేను నేను ఆపేస్తాను ఏదో చెప్తాడు ఆయన. అయితే అవతల వాళ్ళు కన్సర్న్ తీసుకోకుండా చెప్పేస్తాడు ఆయన. అది కొంచెం రాంగ్. ఎందుకంటే నిజంగా నువ్వు ఆపాలనుకున్నప్పుడు వాట్ టు డూ, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి, 1-to-1 కూర్చొని మాట్లాడాలి. అప్పుడు కదా సొల్యూషన్ వచ్చేది. నువ్వెవరో పక్కన వాళ్ళని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. దాని ప్రకారం ఎవరి స్టేట్మెంట్స్ వాళ్ళకి వస్తున్నాయి, కానీ కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ డయాగ్నోస్ జరగట్లేదు. సో దానివల్ల ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు మీకేం ప్రాబ్లం లేదు, మీరు ఆల్రెడీ ఇబ్బందులో ఉన్నారు, నిండా మునుగుంటాం అన్నట్టు పెద్ద ఇది అనిపించట్లేదు. ఇక్కడ మనకు ఏషియన్ కంట్రీస్ క్రూడ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మీ వల్ల కొన్ని ఏషియన్ సెక్టర్, అంటే ఆ రీజన్ మొత్తం ఇబ్బంది పడుతుంది, దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి, క్రూడ్ మీద ఆధారపడ్డాయి. ఇది అన్యాయం ఒక రకంగా. అందుకనే
ఏషియన్ వీళ్ళందరూ కూడా క్రూడ్ నుంచి బయటికి రావాలి. ఫ్యూచర్లో ఇలాంటి ఆయిల్ సెక్టార్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే 100% మనం వాడే ఇంధనం కానీ ఇలాంటివన్నీ కూడా ఈవీస్ వస్తే మంచిదని ఉద్దేశం. గవర్నమెంట్ కూడా ఇలాంటి మంచి టైం తీసుకొని బూస్ట్ ఇవ్వాలి. అంటే ఇన్వెస్టర్స్ కానీ బయ్యర్స్ కానీ కార్లు కొనే వాళ్ళకి కానీ కంపెనీస్ వాటికి కానీ డిస్కౌంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇస్తే ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది రైట్ టైం టు గివ్. వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి మంచి ఛాన్స్ ఉంటుంది టర్న్ అరౌండ్ అవడానికి. సార్ సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ గైడెన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. అయితే రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా బాంబేలో స్టాక్ మార్కెట్స్కి సెలవు ఉంటుంది కాబట్టి తిరిగి సోమవారం ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. అలాగే ఆదివారం నాడు వీకెండ్ బిజినెస్ అప్డేట్ తప్పనిసరిగా మళ్ళీ ప్రభు గారు మనకి వీకెండ్ బిజినెస్ అప్డేట్ ఇస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు వీక్షించి మీరు తప్పనిసరిగా వచ్చే వారాన్ని కూడా గైడెన్స్ పొందొచ్చు. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.